సో ఒక అధికారి దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే కింద ఉన్నటువంటి వారిని కాపాడటానికి పెడుతున్నాడు. అందుకనే చెడ్డవారికి అధికారులు ఎప్పుడు కూడా భయంకరంగానే కనబడతారు అని మాట్లాడుతూ, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. సరే, మీకు అధికారులు కానీ వాళ్ళ దేవునికి పరిచారకులు. గమనించండి, మీకు మేము సేవకులు అంటున్నప్పుడు మీకు సేవ చేయడానికి రాలేదు. దేవుడు చెప్పింది చేయడానికి వచ్చాం. మీకు సేవ చేయడానికి అన్నప్పుడు మీ కింద ఉన్న వాళ్ళం అయితే మీరు చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది. కానీ నేను సేవ అని చెప్తున్నప్పుడు యాక్చువల్గా నేను మీరు చెప్పినట్టు చేయడానికి లేదు, నేను నా పైన ఉంటున్నవాడు చెప్పినట్టు నేను చేయడానికి వచ్చాను. కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా సరే నా పైవాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకెళ్ళాలి తప్ప మీకు అది నచ్చినట్టు చేయడానికి వీలు లేదు. నా పైవాడు నాకేం చెప్పాడు నేను అది చేయాలి. అది మీకు నచ్చకపోయినా సరే. అదే ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, మీకు అధికారులే కానీ దేవునికి మాత్రం వాళ్ళు పరిచారకులు. వారికి భయపడక ఇండ కోరితివా మేలు చేయము. అంటే నువ్వు వాళ్ళు చూసి భయపడకుండా ఉండాలంటే మేము చెప్పండి, కరెక్ట్గా ఉండు. పోలీస్ ఆఫీసర్ చెకింగ్ చేస్తాను అనుకోండి, పేపర్స్ అన్ని భయపడకుండా ఏం చేయాలి, నా దగ్గర పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉంటే నా బండికి సంబంధించి వాళ్ళు నన్ను ఆపుతారు. నాకు చూసిన భయపడాల్సిన పని లేదు. కానీ నా దగ్గర పేపర్స్ కరెక్ట్గా లేవనుకోండి, వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం నా దగ్గర పేపర్స్ లేవనుకోండి, అప్పుడు వాళ్ళు చూసాడు నేను ఆగిపోతాను. వాళ్ళని ఫేస్ చేయడం నేను ఇష్టపడను. వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వడానికి నేను చూస్తాను. ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళని చెడ్డవాలనుకున్నది కాదు, నా దగ్గర లోపం ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళని తప్పించుకోవడానికి నేను చూస్తాను. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారికి భయపడకుండా అంటే వాళ్ళని చూసినప్పుడు అమ్మయ్య ఫోన్లే వీళ్ళు ఉన్నారు, మన పైన ఒకరు ఉన్నారు, వీళ్ళు మనం కాపాడతారు అన్న సంతోషంగా నీకు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే, వాళ్ళు చూడండి నీకు సంతోషం కలగాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. నన్ను మీరు ఫేస్ చేస్తున్నప్పుడు నా నోటి వచ్చే మాటలు మీరు సంతోషాన్ని కలిగించాలంటే మీరు నా మాట ఉంటే నా నోటి మంచి మాటలే వస్తాయి. మీరు కరెక్ట్గా లేరనుకోండి, మీరు వినుకున్నటువంటి మాటలు నేను మాట్లాడుకుంటున్న మాటలు నాకు ఇష్టమైన మాటలు కూడా ఒకసారి నా నోటి రావాల్సి ఉంటుంది. ప్రాబ్లము నా కోపం వచ్చిందని కాదు, నేను చెడ్డన్నాను కాదు, ప్రాబ్లం మీరు కరెక్ట్గా లేరు కాబట్టి. మీరు కరెక్ట్గా ఉంటే నా నోటి కూడా మంచి మాటలే వస్తాయి, మీకు సంతోషం కలిసే మాటలు వస్తాయి. కలిసినప్పుడు ఎదురుపడినప్పుడు సంతోషిస్తాం. అది మీరు నాకు లోపట్టదు అనుకోండి, ఫేస్ చేసినప్పుడు వెంటనే విషయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదే చెప్తున్నాను, వాళ్ళ మీకు సంతోషం కలగాలంటే మీరేం చేయాలంటే కోరితివా మేలు చేయమంటే నువ్వు కరెక్ట్గా ఉండు, అప్పుడు వారి చేత మెప్పు. చూస్తారు, నువ్వు కరెక్ట్గా ఉంటే అధికారి చేత మెప్పును పొందుకుంటా. అదంతా ఆశీర్వాదాల్సింది. బైబిల్ అదే దేవుడు చెప్తున్నాడు. అందుకనే అధికారం దేవుడు ఇచ్చింది, లోబడి ఉంటే వాళ్ళ వల్ల నీకు మేలు జరుగుతుంది, వాళ్ళ వల్ల నీకు ఆశీర్వాదం ఉంటుంది. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు గమనించండి ఇక్కడ ఉంది, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. మరొకసారి చూద్దాం, బైబిల్ మీరు ఫాలో అవ్వండి. నీవు చెడ్డది చేసినల్లా భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. అంటే బేసిక్ దేవుడు చెప్తాను అంటే వాళ్ళకి కోపం రావడం సరదాగా వచ్చి ఏదో పెత్తనం చెల్లించడం కోపడరు. వాళ్ళ కోపం వెనక ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఖడ్గం తీస్తుంటే అధికారం చూపిస్తారు. అప్పటి వరకు అధికారం ఉంది, పైన గొడుగు వల్ల ఉండి మిమ్మల్ని కాపాడే ప్రయత్నమే. మీరు మాట వింటున్నంత వరకు ఏ ప్రాబ్లం చేస్తే మీ పైన అధికారి ఖచ్చితంగా చూసుకుంటాడు. అదే కనుక మీరు ఆయన మాట లేదనుకోండి, అప్పుడు ఏంటంటే ఆయన ఖడ్గము చేస్తాడు. అంటే బాగానే శిక్షిస్తాను కాదు, మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మాటలా చూస్తుంది. అది మీరు వింటున్నప్పుడు అది మీకు ఖడ్గములాగా అనిపిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారికి భయపడు, వాళ్ళు ప్రతీకారము చేయు దేవుని పరిచయం. గమనించండి, చాలా పెద్దవాడు వాడాడు ప్రతీకారము. పౌలు అంటున్నాడు ప్రతీకారము చేసేటువంటి దేవుని పరిచారకులు. అంటే అర్థం తెలుసా, ఇక్కడ మిమ్మల్ని కాపాడినా మిమ్మల్ని శిక్షించినా అందులో నాకంటూ పర్సనల్ ఏమీ లేదు. నా నచ్చింది కాబట్టి కాపాడడం కాదు, నా నచ్చింది కానీ శిక్షించడం కాదు. అక్కడ అల్టిమేట్ గా ఏంటంటే దేవుని యొక్క అధికారాన్ని వినియోగించడమే. దేవుడు వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు అది తన పరిచారకుల ద్వారా పని చేస్తున్నాడు. వ్యక్తి దగ్గర శిక్షించాలన్నప్పుడు తన పరిచారకుల ద్వారా పనిని చేస్తాడు. గమనించండి, మనం అందుకంటాను చూడండి, మన పైన ఎవరెవరు ఖచ్చితంగా ఉండాలి. ఏ బిలీవర్ ఇండివిజువల్ గా ఫంక్షన్ చేయడానికి వీలు లేదు. ప్రతి గొర్రె పైన ఒక కాపరి ఖచ్చితంగా ఉండే తీరా. ప్రతి విశ్వాస పైన కాపరి ఉండాలి. ప్రతి విశ్వాసం కూడా ఎవరో ఒకరిని కాపరిగా పెట్టుకునే ఉండాలి. నీకంటూ ఒక కాపరి ఖచ్చితంగా ఉండాలి. ఆయన మాట నువ్వు వినాలి, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా తయారేమంటే మనం ఏంటంటే ఆయనకి నాకు తేడా ఏంటండి, డైరెక్ట్ దేవుడు నాకు చెప్తా అంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే శిరస్సు మీద నుండే అధికారము వస్తుంది, కానీ నువ్వు డైరెక్ట్ గా దేవుడు నీకు డైరెక్ట్ గా మాట్లాడి చెప్పడు. హౌస్ ట్యాక్స్ కట్టమని, కరెంట్ బిల్ కట్టమని కలెక్టర్ చెప్పడం, మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చేప్పుడు ఒక
ఒక లైన్ నుంచి బిల్లు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది కట్టకపోతే అప్పుడు అధికారులు వస్తారు. అంటే ఫంక్షనింగ్ మెథడ్ ఎలా ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ దేవుడు చేసేదే. అది నేను శిక్షించినా, నేను రక్షించినా చేసేది దేవుడే. ఈ మధ్య ఉండడం జస్ట్ పరిచారకులు మాత్రమే. అంటే వాళ్ళు పంపించేది వీళ్ళు జస్ట్ మీకు డెలివరీ చేస్తున్నారు అంతే. సో కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, కీడు చేయవాని మీద అనుగ్రహం చూపుడుగా వారి ప్రతీకారము చేయు దేవుని పరిచారాలు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడినట అవశ్యము. కాబట్టి గమనించండి. అందుకే అంటున్నాను నేను, ప్రతి ఒక్క కాపరి, ప్రతి ఒక్క గురువు కూడా కాపరి కింద ఉండాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఎప్పుడైనా నన్ను ఇగ్నోర్ చేసి మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుడు అంటాడు నువ్వు ఎవరి ద్వారా రావాలి వాళ్ళ ద్వారానే అని అంటాడు. ఇది నిజం. నన్ను పక్కన పెట్టేసి ఆయన ఏమనుకో మీరు డైరెక్ట్గా మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలని చూడండి, బైబిల్ ప్రకారం చెప్తున్నాను. దేవుడు అడుగుతాడు ఫస్ట్ నువ్వు ఎవరి కింద ఉన్నవాడని ఫస్ట్ అడుగుతాడు. ఐడెంటిటీ ఏంటి అని అడుగుతాడు. నువ్వు ఎవరి కింద ఉన్నావు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, నీ ఐడెంటిటీ ఏంటి. అది ఎందుకంటే దేవుడు ఫంక్షనింగ్ మెథడ్ అంతా దేవుడు ఆయన నియమించినటువంటి ప్రమాణాన్ని వ్యతిరేకంగా మళ్ళా దేవుడు పనిచేయడు. అందుకని దేవుడు లోబడమని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను చెప్తున్న అధికారికి లోబడు అంటున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే నాకు దేవుడు చెప్తే నేను చేస్తానంటే దేవుడు అలాగన్నా పనిచేయట్లేదు. డైరెక్ట్ గా నీకు ఆజ్ఞలు మైండ్ నుంచి బ్రెయిన్ డైరెక్ట్ గా నీకు రావు, నీకు ఏదో ఒక అవయవం ద్వారానే వస్తుంది. ఇది సంఘం అంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క శరీరం కాబట్టి డైరెక్ట్ గా ప్రతిదీ ఈ వేలు ఏం చేయాలో డైరెక్ట్ గా బ్రెయిన్ నుంచి వేలికి రాదు, వేరే అవయవాల ద్వారా కనెక్ట్ అయ్యి వస్తుంది. అలా ఉన్నాయి దేవుని యొక్క అధికారం కానీ శిక్ష కానీ భద్రత కానీ అన్ని కూడా వేరే ఒక ద్వారా వస్తుంది. కానీ వచ్చేది మాత్రం అల్టిమేట్ చూసుకుని వచ్చేది మాత్రము దేవుని దగ్గర నుండి. అది గుర్తించాలి మనం. నేరుగా దేవుడు డైరెక్ట్ గా నీకు ఏది చెప్పడు. దేవుడు చెప్తున్నప్పుడు చేస్తున్నారు అలా పాస్టర్ గారి ద్వారా మీకు అది చెప్తాడు. అందుకనే వారి పనిని బట్టి అన్నాడు. ఆ పాప మా పాస్టర్ గారు మంచోరండి అని చెప్పేసి ఫేవర్ చేయమని చెప్పట్లేదు, లేదా పాస్టర్ చెడ్డడు కాబట్టి మాట ఎందుకంటే బైబిల్ చెప్పట్లేదు. వాళ్ళ పనిని బట్టి వాళ్ళు చేసే పని కరెక్ట్ అనుకుంటే వాళ్ళు లోబడే లేరా. వాళ్ళ పని చేసే పని కాదు కరెక్ట్ కాదు అనుకోండి, తప్పడమే కరెక్ట్. ఎందుకంటే అదే బైబిల్ ప్రకారం కరెక్ట్ కూడా. కానీ ఉన్నామంటే మాత్రం లోబడే సరే. అల్టిమేట్ బైబిల్ చెప్తున్న విషయం ఇది, లోబడే సరే. ఎందుకంటే బైబిల్ చెప్పినటువంటిది, దేవుడు చెప్పినటువంటిది ఇది ఒక నియమం. ఇది ఇందులో నేను వేరుగా చేయడానికి కుదరదు, మీరు కూడా వేరుగా చేయడానికి వీలు లేదు. ఇది దేవుడు పెట్టినటువంటి నియమము. అందుకనే నేను కొంచెం చెప్తున్నప్పుడు యాక్చువల్ అది నాకు నచ్చలేదు కావాలని చెప్పేది కాదు. చాలా మంది అలా అనుకుంటా. నా మెయిన్ వచ్చే అప్లికేషన్ ఏంటంటే నాకు ఇష్టం వచ్చినట్టు చర్చ నడిపిస్తా అంటారు చాలా మంది. చేసే దగ్గర నుండి ఇదే ఉన్నటువంటి మాట. నాకు ఇష్టం వచ్చిన ఇక్కడ ఇది నేను నాకు ఇష్టం వచ్చిన పాట నేను పాటలేదు, నాకు ఇష్టం వచ్చిన నేను చెప్పుకోవట్లేదు, నాకు ఇష్టం వచ్చిన నేను చేయట్లేదు. అర్థం ఏంటంటే గమనించండి, నేనేం చేశాను సార్ నాకు తెలిసిన వరకు అయితే 100% కరెక్ట్ మించిందే. కానీ ఒకసారి మీకు ఎలా ఉంటుందంటే మీకు నచ్చింది జరగనప్పుడు, మీరు లోబడడానికి ఇష్టపడినప్పుడు అది నాకు నచ్చింది కాబట్టి చేస్తాను మీకు అనిపిస్తుంది. సహజంగా అనిపిస్తుంది. మీకే కాదు, మీ పొజిషన్లో బహుశా నేనున్న బహుశా నాకు అలాగే అనిపిస్తుంది. ఇదే చెప్తున్నాను. మీ పొజిషన్ లోకల్ నేనున్నా నాకు నచ్చింది జరిగినప్పుడు నేను కూడా అల్టిమేట్ బహుశా మీరంటగా నేను కూడా అంటాను. నేను కూడా అంటాను కాబట్టి చెప్పేసి కరెక్టా అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే బైబిల్లో అలా లేదు కాబట్టి అది కరెక్ట్ గానే కాదు. నాకు ఇష్టం నేను చేయడానికి కుదిరితే నేను వేరే చేసుకుని వెళ్ళానేమో బహుశా, కానీ నాకు ఇష్టం చేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే నేను కూడా అధికారంలో లోబడినటువంటి వాడని. కాబట్టి మీరు ఆ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ తరండి. అందుకని కాపర్ నమ్మాలన్నా. కాపర్ నమ్మితే ఏంటంటే ఆయన ఏం చెప్పారు, మా మంచి కోసమే, ఆయన మా పైన అధికారి. అంటే ప్రమాదం ఉంటే మమ్మల్ని కాపాడుతారు, మేము కనుక తక్కువ మమ్మల్ని శిక్షిస్తారు. అది పెట్టుకోవాలి. ఇప్పుడు విశ్వాసం మనం వెళ్తారేమంటే మెప్పుని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళ వ్యక్తి బలా చేసాడంటే వెంటనే అది ఈజీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ మళ్ళీ ఏదైనా ఉంటుంది అదే వ్యక్తి గురించి కనుక శిక్షావిధిగా మాట్లాడితే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ ఏంటంటే చాలా మంది ముఖస్థుతినే మెప్పు అనుకుంటారు. చాలా మంది ముఖస్థుతికి మెప్పుకి చాలా వ్యత్యాసం ఉంది. ముఖస్థుతి అంటే మిమ్మల్ని ఫ్లాటర్ చేయడం అంటారు. నిజమైన పర్పస్ తో కాదు, కానీ ఊరినే పొగుడుతాం. చాలా మంది విశ్వాసులు ఈ పొగడతలకు పడిపోతారు ఈజీగా. గమనించండి, మెప్పుకి పొగడతకి చాలా వ్యత్యాసం ఉంది. మెప్పు అంటే ఇంకా నువ్వు బాగా చేయడానికి నీకు ఎంకరేజ్ చేస్తుంది. అది మెప్పు. బలా నమ్మకం మంచి దాస్తని దేవుడు అంటాడు. అది దేవుడు నిన్ను పొగట్లేదు, నేను పెంచుకుంటున్నాడు, నేను ఇంకా బాగా చేయాలనేటువంటి ఆలోచన. ఆ మెప్పు నన్ను పురుకెళ్తుంది, ప్రేరేపిస్తుంది. పొగడతాం చూసారా, అదేం చేస్తుంది అంటే నాకంటే గొప్ప ఇంకెవడు లేడనిపిస్తుంది.
నేను చేస్తే అప్పుడు జరగదని అనిపిస్తుంది. ఇంకా నేను బెటర్గా చేయాలన్నా అన్న ఆ ప్రేరేపణ ఇన్స్పిరేషన్ నాకు ఖచ్చితంగా ఇవ్వదు. చాలా మంది ముఖస్థుతిని మెప్పు అనుకుంటారు. చాలా మంది ఫ్రెండ్, మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు మెప్పు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా మీరు ఒకసారి ముఖస్థుతిని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్తాను. ముఖస్థుతి అంటే భయంకర పాపం బైబిల్ చెప్తుంది. అది యాక్చువల్ మిమ్మల్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని డెవలప్ చేయదు యాక్చువల్గా అయితే. అందుకే నేను ముఖస్థుతి నేను చేయను. నా దగ్గర వచ్చి ఒక్కరు కూడా నేను ముఖస్థుతి నేను చేయలేదు నాకు తెలిసిన వరకు. చాలా మంది కఠినంగా మాట్లాడుకుంటున్నాను, కానీ ముఖస్థుతి మాత్రం ఒక్కరు కూడా చేయలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పటికొచ్చి నేను. కానీ మీరు అనుకుంటే అది మెచ్చుకోవడం అనుకుంటారు. మెప్పు వేరు, ముఖస్థుతి వేరు. మీరు లోకమైన పద్ధతి ప్రకారం చూసి దాన్ని మెప్పు అనుకున్నారు, కానీ లోకము చెప్తున్నటువంటి విషయం బైబిల్ ఉంటుంది, దాన్ని మెప్పు అంటుంది, ముఖస్థుతి అంటుంది దాన్ని. మన ఇక్కడ కూర్చుని ఏంటంటే పాస్టర్ ఎప్పుడు మా గురించి మంచిగా మాట్లాడారు అంటారు. బేసిక్ మీరు ఏంటంటే మీరు ఫ్లాటరింగ్ ని కోరుతున్నారు, అంటే మీరు ఏంటంటే ముఖస్థుతిని కోరుతున్నారు. అదేం చేస్తుంది తెలుసా, నేను ముఖస్థుతి చేస్తే బహుశా నాకు లాభం ఉంటుందేమో, కానీ మీకు నష్టాన్ని తీసుకొస్తుంది. అదే మెప్పు అనుకోండి, లేదా పురుకొల్పడు శిక్ష అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా, మీరు ఇంకా బాగా చేయాలన్నటువంటి ప్రేరేపణ మీకు ఇది కలిగేస్తుంది. మీరు పని చేశారు, అది కరెక్ట్ జరగలేదు అంటే సరిగ్గా చేయండి అని చెప్తాను నేను. వెంటనే వచ్చేటువంటి చేసేవాళ్ళకి వచ్చే ఐడియా అంటే తెలుసా, ఎంత కష్టపడి చేశాను కానీ నేను ఎలాగా అన్నారని అంట. గమనించండి, ఏదన్నా సరే కాపరం రోజులు ఒక రకం చెప్పాలి, కుమ్మరి లాంటి వాడే. అంటే ఉన్న వర్త్ ఏంటో తెలిసినప్పుడు ఉన్నదంతా దాని వాల్యూ అంతా క్లియర్గా బయటికి తెప్పించే పనిలోనే ఉంటాం. డైమండ్ స్టోన్ అవ్వచ్చు, కానీ దానికి షేప్ లేనంత వరకు దాన్ని ఎవరు డైమండ్ లాగా అనుకోరు. డైమండ్ స్టోన్ దాన్ని మనం డైమండ్ అన్నప్పుడు నిగనగా మెరుస్తున్నప్పుడు మనం బేసిక్ మనం టీవీలో కానీ అట్లా చూసేది ఏంటంటే అంత పాలిష్ అయిపోయి ఫినిష్ అయిపోయి ఉన్నటువంటి అల్టిమేట్ అంత వర్క్ అయిన ఉన్న దాన్ని మనం చూస్తున్నాం. ఆయన వర్క్ అవ్వకముందు డైమండ్ చూసారు, మన ఇంటి ముందు పడిన రాయిల్లాగానే కనబడుతుంది కూడా, దానికి షేప్ లేనప్పుడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అసలు డైమండ్ సైజ్ కంప్లైంట్ చేస్తారంటే దాన్ని తీసుకెళ్లి ఆ రాయి పాలిష్ పెట్టి వాళ్ళు అనుకున్నాడు ఒక డెఫినెట్ షేప్ దాన్ని తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు దాని వాల్యూ క్లియర్ గా కనబడుతుంది. లేకపోతే దాని వాల్యూ దానికి ఉంది కానీ కనబడదు, దాన్ని డిస్ప్లే అవుతుంది. కానీ దాన్ని వాళ్ళు మిషన్ లో తీసుకెళ్లి చేసంతా మెరుగుపరిచినప్పుడు అప్పుడు దాని వాల్యూ క్లియర్ గా వాళ్ళకి కనబడుతుంది. బేసిక్ గా కాపురు కూడా విశ్వాసంలో ఉండి అలాగే తెచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకని మీరు సరిగ్గా చేయట్లేదు, ఇంకా భాష అన్నప్పుడు మీరు దాన్ని మొహం చనిపించుకోకూడదు, మేము చేసామండి ఇంకా అలా అన్నారు ఏంటంటే అనుకోడు. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇంకా మీరు బాగా చేయండి అన్నట్టు అర్థం ఏంటంటే మీరు ఇంకా బాగా చేయగలరు అని అర్థం, మీలో ఇంకా కెపాసిటీ ఉంది అని అర్థం, ఇంకా మీరు బాగా చేయగలరు అని అర్థం. అల్టిమేట్ గా దాన్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా చేస్తారు, ఇంకా ట్రై చేస్తే అల్టిమేట్ గా దేవుని యొక్క పనిని మీరు శ్రేష్టమైన రీతిలో మీరు దాన్ని చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే మనం దాన్ని కోరుకోవట్లేదు, మనం ముఖస్థుతిని కోరుకున్నాం. ముఖస్థుతి నిన్ను పాడు చేస్తుంది, నేను డెవలప్ చేయదు. కానీ హెచ్చరికలు అంటే దిద్దుబాటు అంటే బుద్ధి చెప్పండి ఎప్పుడు కూడా మిమ్మల్ని బతికిస్తుంది, మీకు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. చేసేవాడికి పెద్దగా అందులో లాభం ఉండదు, గమనించండి, చేసేవాడికి అందులో లాభం ఉండదు, కానీ దాన్ని పొందుకున్నటువంటి వాడికి మాత్రం లాభం ఖచ్చితంగా. చూద్దాం వాక్య భాగం ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. చూడండి, నా కుమారుడు ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము. ప్రభువు చేసేటువంటి శిక్షను తృణీకరించద్దు. ఎవరు చేసే శిక్ష చెప్పండి? ప్రభువు చేసేటువంటి శిక్ష. ప్రభు ఎలా శిక్షిస్తాడు? డైరెక్ట్ గా దేవుడు పరలోకంలో మోషే కింద నీ దగ్గరకు వచ్చి నేను శిక్షించడు. మనం చూసారా, దేవుడు అధికారి ద్వారా పనిని చేస్తాడు. ఇప్పుడు కూడా అందుకనే పౌలు అంటున్నాడు, నా కుమారుడు ప్రభు చేసే శిక్షను తృణీకరించకము. ఆయన నేను గద్దించినప్పుడు, సరే గద్దించినప్పుడు, బేసిక్ గద్దింపు అనేటువంటిది చర్చలో ఉండదు. అందుకని నేను గద్దిస్తే చాలా మంది అది ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. నన్ను ఎవరైనా కరెక్ట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. కానీ ఒకసారి ఆలోచించండి, మనం బాగా బ్రతకగలగాలంటే, మనం శ్రేష్టమైన రీతిలో జీవించగలగాలంటే కరెక్షన్ లేకుండా, దిద్దుబాటు లేకుండా మనిషి శ్రేష్టమైన రీతిలో బ్రతడు. మనం పిల్లల్ని పంపిస్తాం స్కూల్కి, డబ్బులు కట్టాలని పంపిస్తాం. మా అబ్బాయి మీరేం కరెక్ట్ చేయొద్దండి, వాడు ఎలా రాస్తే అలా అన్నారు అనుకోండి, మీరు స్కూల్లో జాయిన్ చేయడమే వేస్ట్. అల్టిమేట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం స్కూల్కి పంపించేది నేర్పించమని. అంటే వాళ్ళు రాసే తప్పు అంటారు, కరెక్ట్ చేస్తారు, సరిదిద్దుతారు, శ్రేష్టమైన రీతిలో వాళ్ళు మార్చే ప్రయత్నము చేస్తారు. దానికి మనం డబ్బులు కడుతున్నాం. అందుకని ఒకసారి కొంత మొండిగా ఉన్న స్టూడెంట్స్ ఉంటే అవసరమైతే 4 డబ్బులు తగిలించైనా సరే వాళ్ళు కనబడే ప్రయత్నం చేస్తారు. మెయిన్ పర్పస్ ఇప్పుడు 1-2 టీచర్లు ఒకసారి కోపంతో పిల్లల్ని భయంకరంగా కొట్టే వాళ్ళు ఉంటారు, ప్రపంచం అంటే ఉన్నారు కాదంటే. కానీ బేసిక్ గా జనరల్ చూస్తుంటే చాలా మంది టీచర్స్ మంచి వాళ్ళే,
వాళ్ళు కొట్టిన మంచి పర్పస్తోనే పిల్లల్ని కొడతారు. ఎందుకంటే కొట్టేవారికి ఎందుకు వస్తుందో తెలుసా? చిన్న చిన్న కరెక్షన్స్ కనుక సరి చేసుకోకపోతేనే పెద్ద కరెక్షన్ ఓ రోజున ఖచ్చితంగా వస్తుంది. చిన్న చిన్న గద్దింపులు, చిన్న చిన్న విషయాలు కనుక మీరు లోబడితే నా నోటి పెద్ద మాటలు రావాల్సిన అవసరమే ఉండదు. చిన్న చిన్న వాటికి మీరు లోబడితే పెద్ద మాటలు రావాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్నవి మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒకేసారి పెద్ద మాట నా నోటి మీరు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పెద్ద ఎప్పుడు ఉంటుంది అంటే చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేసినప్పుడే ఒకేసారి మీరు అవన్నీ పట్టించుకోవట్లేదు. ఆ సైన్స్ అన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, అవన్నీ పట్టించుకోవట్లేదు. కాబట్టి సడన్ గా పెద్దగా ఓసారి వస్తుంది. ఎందుకంటే మీరు చూడట్లేదు, దాన్ని చెప్పేటువంటి వాటిని మీరు గమనించట్లేదు. నేను కొంచెం చెప్తున్నప్పుడు వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు కానీ మీతో పర్సనల్ మాట్లాడి చెప్తున్నప్పుడు కానీ మీరు గమనించాలి, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సడన్ గా ఓ రోజు మీరు అసలు గమనించట్లేదు, మీ దృష్టి దీని మీద లేదు. కాబట్టి సడన్ గా రోజు సడన్ గా పెద్ద సైన్ బోర్డు తెచ్చి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పెద్దది చేసి ఎంతన్నారు ఏంటని అంటారు. అప్పుడు అదేంటంటే నువ్వు చిన్నది చెప్పాను, మీరు అది వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు పెద్ద మాట మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ చిన్నదే కనుక మీరు సరి చేసుకుంటే ఈ పెద్దానికి వచ్చేదే కాదు. అదే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయనను గద్దించినప్పుడు విసుకోకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమ్మాన్ని దండించును. శిక్ష ఎలా ఉంటుంది తెలుసా? యాక్చువల్ గా చూడండి, ఒక చర్చిలో పాస్టర్ గారు ఎప్పుడు విశ్వాసం అసలు హెచ్చరించలేదండి, ఖండించలేదండి అన్నారంటే నన్ను అడిగితే బెల్ ప్రకారం చూస్తే అసలు ఆ పాస్టర్ గారు చేయాల్సిన పని సరిగ్గా చేయట్లేదని అర్థం. స్టూడెంట్ కి ఎప్పుడు టీచర్ తిట్టకుండా కొట్టకుండా నేర్పించడం ఇంపాసిబుల్. ఏదన్నా సరే ఇంపాసిబుల్. నేర్చుకున్నామన్న చోట ఖచ్చితంగా వాళ్ళు నువ్వు వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి సర్దిద్దే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. నాకు ఎక్కడ కరెక్షన్ వద్దండి అనుకున్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా మొత్తం నీలో మార్పు రావాలంటే, నీలో అసలైనటువంటి క్వాలిటీ బయట రావాలంటే నీ పైన ఎవరో ఉండాలి, నిన్ను శిక్షించేవాళ్ళు, నేను కరెక్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది. ఒక మ్యూజిక్ నేర్చుకోవాలంటే మంచిగా నేర్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓ 2 ఏదో సింపుల్ చెప్పగా నీకు వస్తుందంటే వాడు యాక్చువల్ మనల్ని వాడు చేస్తున్నాడు అని అర్థం. నువ్వు ఇంకా సరిగ్గా వచ్చి ఇంకా నువ్వు బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఇంకా కోరుతున్నారు వాళ్ళు. అప్పుడు నీ మీద ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా, అది నీకు ఇబ్బంది. కానీ వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మికంగా చేస్తే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ గా కార్యం నువ్వు చేయగలుగుతావు. అందుకే చూడండి మార్షల్ ఆర్ట్స్ మెయిన్, అందుకే దాన్ని వాడతారు. అందుకే చూడండి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఎక్కువగా అది పై వాళ్ళకి ఎక్కువ విధేయత చూపుతారు. అందుకని వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ వాళ్ళకి. అందుకని జన సైన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చేపలు తింటారు, అందుకే వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఎక్కువ కాలం బతుకుతారంటారు. నేనంటున్నా బైబిల్ అల్లలేదు, పైన వాళ్ళని గౌరవిస్తే, తల్లిదండ్రులు గౌరవిస్తే దీర్ఘాయుష్మంతుడు బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకే చూడండి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు పై ఉన్న అధికారులు ఎంత గౌరవిస్తారు తెలుసా? యాక్చువల్ వాళ్ళు కాళ్ళు దండ పెట్టేస్తారు, ఎదురు పెడితే నమస్కారం చేస్తారు. కొంచెం టీవీలో మనం చూస్తాం చైనీస్, జపాన్ రెస్పెక్ట్ వేరే వాళ్ళు దేశాలు ఎక్కడ మనం చూడం. ఎందుకంత రెస్పెక్ట్ తెలుసు అంటే పై వాళ్ళకి అంత లోబడాలి, వాళ్ళ సాంప్రదాయం. యాక్చువల్ వాళ్ళ సాంప్రదాయం కాదు, బైబుల్ అంతకన్నా ఎక్కువ విధేయత బైబుల్లో ఉంది. మనం కూడా అంత విధేయత చూపాలి బైబిల్ ప్రకారం అయితే. వాళ్ళందరికైనా చూడండి, ఏదన్నా అమెరికన్స్ మనం చాలా మంది చెప్పుకుంటాం, కానీ అమెరికన్స్ చేసేటువంటి పనులు అంత శ్రేష్టమైన ఏమి ఉండవు. చూడండి కొన్ని కష్టమైన పనులు ఉంటాయి. అంటే కష్టమైన పనులు అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కాదని చెప్పేది. కొన్ని ఎక్కువ ప్రయాసపడాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో చేసే పనులు అంటే చూసారా, అవి ఎక్కువగా చైనీస్, జపానీస్ చేస్తారు. ఎక్కువ అమెరికా వాళ్ళు ఎక్కువ అలాంటి చేయరు, అలాంటి వాళ్ళు చేయలేరు. వాళ్ళని సేపు అంటే ఏదైనా చేస్తారు, ఎక్కువ అంటే సాహస యాత్ర లాంటివి చేస్తారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాళ్ళు బాగా చేస్తారు. కానీ అమెరికా వాళ్ళని చైనీస్ తో కంపేర్ చేసుకుంటే చైనీస్ ఎక్కువ ఏది బాగా చేస్తారంటే ఎక్కువ శ్రద్ధ వహించి 1-10 సార్లు చేయాల్సి ఉంది, మరలా కష్టపడాల్సి ఉంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎక్కువ శరీరాన్ని ఎక్కువ డిసిప్లిన్ పెట్టుకునే పనులు ఉంటాయి చూసారా, అవి ఎక్కువగా చైనీస్, జపానీస్ చేయగలుగుతారు. అందుకని మార్షల్ ఆర్ట్స్ లో చైనీస్, జపానీస్ బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకు తెలుసా? దానికి చాలా డిసిప్లిన్ కావాలి. గురువు గారు ఏం చెప్తారో దాన్ని చేయాలి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ లో అంట స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు వినకపోతారంట, వాళ్ళు నుంచో పెట్టి ఎగురు డొక్కలు అంటారంట. గురువు గారు తనగా బొరలు పడిపోతాడు, కన్నా దులుపుకుని ఏం చేయాలి తెలుసా? థ్యాంక్స్ సార్ అని చెప్పాలంట. ఎందుకని? దెబ్బలు తిన్నందుకు థ్యాంక్ యూ సార్ అనాలంట. తండ్రి థ్యాంక్స్ అంటే నేను అర్థం ఏంటంటే, నేను చెప్తున్నా నేను గ్రహించలేకపోయాను, నాకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు నాకు చెప్పారు. నా బాడీకి పెయిన్స్ వచ్చినాయి కాబట్టి, నా శరీరానికి ఇప్పుడు దెబ్బతింది కాబట్టి నా బ్రెయిన్ కరెక్ట్ పనిచేస్తుంది, నేను సరిదిద్దుకోగలుగుతాను, నేను పనిని పర్ఫెక్ట్ గా చదువుతాను. మీరు నాకు ఇంత శ్రద్ధ తీసుకుని నేర్పిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ అని చెప్పాలంట, థ్యాంక్ యూ సార్ అనాలంట. అక్కడ వాళ్ళు ఆ మెథడ్స్ ఉన్నాయి. అవి మళ్ళీ వేరే దేశాల్లో మనం చూడం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటిగా ఉన్నప్పుడు ఏదో నేర్చుకోవాలి, నేను పర్ఫెక్ట్ గా ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పని చేస్తే అలాంటి అధికారి దగ్గరే ఉండాలి. అందుకే ఇక్కడ బ్రహ్మాండం సూపర్ అన్నారనుకోండి, యాక్చువల్ నీళ్ళంటే చాలా ఉండొచ్చు, నేను బయటకు తీసుకున్నా వాళ్ళు ఇష్టపడలేదు, వాళ్ళు పై పని మెరుగుపరిచి చేస్తున్నాను. అలాగనే పాస్టర్స్ అంటే హెచ్చరిక కంపల్సరీగా పిల్లలు చూడండి, మన దగ్గర పిల్లలు ఉన్నారు, మన సంఘంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. రోజుకి ఎన్నిసార్లు సరిగ్గా చేసే వాళ్ళ తల్లిదండ్రులు
గంటకు ఒకసారి కాదు, ఒకసారి గంటకు 10 సార్లు కూడా సరిదిద్దాల్సి వస్తుంది వాళ్ళు. వాళ్ళ పిల్లలు కాబట్టి అది మనకు తెలుసు. మరి ఆత్మ సంబంధంగా మీరు దేవుని పిల్లలు అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు సరిదిద్దారు చెప్పండి? పిల్లల్ని సరిదిద్దే విషయం వచ్చారు మనకు తెలుసు. ఇక్కడ మాట్లాడడం చెప్పేసి పద్దాక మనం కొడతాం, తిడతాం, వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం ఎక్కువ. మరి వాళ్ళకి అంత కరెక్షన్స్ అవసరం అయినప్పుడు దేవుని బిడ్డలుగా మీకు ఎన్ని కరెక్షన్స్ అవసరం ఆలోచించండి ఒకసారి. అంటే హెచ్చరిక అంటే మనకి ఎప్పుడో రేర్గా, ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి వచ్చే కాదు, తరచుగా రావాల్సి ఉంది. అర్థమైందంటే మీరు కరెక్ట్గా ఉంటే, మీ పైన పాస్ కరెక్ట్గా ఉంటే తరచుగా మీకు కరెక్షన్స్ పాస్ నోటంట వస్తూనే ఉంటాయి. అది కామన్ అన్నమాట, సహజంగా జరగాలి. ఎందుకంటే దేవుని యొక్క కుటుంబంలో మీరు కూడా దేవుని యొక్క బిడ్డలు కాబట్టి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, మీరు ఎవరు పర్ఫెక్ట్ కాదు అనుకున్నారేమో. నేను పర్ఫెక్ట్ అండి, ఒకరి మీద నువ్వు పర్ఫెక్ట్ ఏమో కానీ నువ్వు కూడా పర్ఫెక్ట్ కానీ. అందుకని ఎవరినైనా సరే సర్దిద్దే తీరాలి. నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినా సరే నేను సర్దిద్దుతాను, నాకంటే చిన్న వాళ్ళైనా సరే సర్దిద్దుతాను. నాకు అనిపించిన ఖచ్చితంగా సర్దిద్దే పని ఖచ్చితంగా చేసే తీరుతాను. డౌట్ లేకుండా చెప్పేస్తాను, చేసే తీరుతాను. చేయాలనిపిస్తే చేసే తీరుతాను. ఎందుకంటే అది నా పని కాబట్టి. ఎంత వాక్యం చెప్పింది కూడా ఇంకా మీరు నన్ను భాష ఎలాగన్నారంటే అలాగన్నా అనుకున్నాను అనుకోండి, చేసేది ఇంకేమీ లేదు. మీరు ఆ గుడికి వెళ్ళేసి బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు, అప్పుడు ఏం జరుగుతుందో బైబిలే చెప్పింది, మీరు విన్నారు. అది కాబట్టి కరెక్షన్ అంటే ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది, అది మీకు అవసరమైనటువంటిది. అందుకని ప్రతిసారి పాస్ అయినట్టు మంచి ప్రసంగాలను ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రతిసారి మంచిదే రాదు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో దారి తప్పుతుంటారు, మీరు సరైన మార్గంలో పెట్టే పని చేస్తారు. అందుకే ఒకసారి చూడండి, మీరు చిన్న చిన్న విషయాలు తప్పిపోయినప్పుడు మీరు చిన్నదే కదా అంటారు మీరు, కానీ చిన్నదైనా సరే ఇప్పుడు అది చిన్నదే, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయండి, కొంతకాలం అయితే చాలా పెద్దది అవుతుంది. ఇప్పుడు చూడండి, మధ్యన వచ్చే కారులోని జీపీఎస్ సిస్టమ్ అవుతుంది, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటారు. అంటే మనం ఏ దారిలో వెళ్తున్నామో, ఏ రూట్లో వెళ్తున్నామో అక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంటారు. కారులో అట్లా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనం ఒక దగ్గరికి ఒక సెంటర్కి వెళ్ళాలనుకుంటే దాన్ని మార్క్ చేసుకుంటే నేను ఏ రూట్లో వెళ్తే ఏ టైంకి వెళ్తానో ఆ కంప్యూటర్ నాకు చెప్తుంటుంది, ఆ డిస్ప్లే నాకు చెప్తుంటది. ఈ టైంకి నువ్వు రీచ్ అవుతావు, ఈ రూట్లో వెళ్తే ఈ టైం రీచ్ అవుతావు చెప్తుంటది. చాలా సందర్భాలు ఉంటుంది, కానీ నేను పట్టించుకోకుండా కనుక నేను డ్రైవింగ్ చేసుకుని నాకు నచ్చిన రూట్ డ్రైవ్ చేశాను అనుకోండి, అదని చెప్తుంది. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తావు, నువ్వు ఇటు తిరిగి అది చెప్తుంటది నాకు. నువ్వు ఒక కొంచెం దారి తప్పినా సరే మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ వస్తుంది, నాకు చూపిస్తుంది. నేను అసలు పూర్తి పట్టించుకుని మానేశాను అనుకోండి, ఈ నిమిషంలో నువ్వు చిన్న దారి తప్ప చిన్నది రైట్ తీసుకుని చెప్తుంది. అది ఇంకో పావు గంట గడిచింది అనుకోండి, చాలా పెద్ద టర్నింగ్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అది కేకలు వేస్తూనే ఉంటుంది. అది అంటే స్టార్టింగ్ చిన్నగానే వస్తుంది దాని సౌండ్, కానీ నేను నిర్లక్ష్యం చేసుకుంటే వెళ్ళానుకోండి, అప్పుడు పెద్ద మార్పు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా ఇప్పుడు చిన్న మార్పు కాదు, పెద్ద మార్పు అవసరం అవుతుంది. అలాగే నేను చెప్తున్నప్పుడు చిన్న చిన్న చెప్పాడు మీరు విన్నారనుకోండి, చిన్నవాడితో సరిపోతుంది. చిన్న చిన్న వెళ్ళదనుకోండి, రోజు గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అది కూడా అనుకుంటారు పాస్టర్ గారికి బీపీ వచ్చిందండి, కోపం వచ్చిందని అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే చిన్న చిన్న నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద వాటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ చిన్న చిన్నగా మీరు విన్నారనుకోండి, అది పెద్దలు కావాల్సిన పని. దేవుడు అదే చెప్తున్నాడు, ప్రభువు చేసే శిక్షను తృణీకరించొద్దు. అంటే దేవుడు శిక్షించాడు కాబట్టి ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేమి లేదు. అందుకంటే చూడండి, దేవుడి యొక్క శిక్షను తృణీకరించవచ్చు కూడా. చాలా మంది అంటారు దేవుడు కాళ్ళు చేతి జరగబడతాడు అంటారు. దేవుడు కాళ్ళు చేతి జరగబట్టి తృణీకరించేది ఇంకేం లేదు. దేవుడు అలా దేవుడు నువ్వు ఇలా వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు పద్ధతి మార్చుకో, నువ్వు ఎలా ఉండు, నువ్వు ఎలా మార్చుకో పద్ధతి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను. అప్పుడు ఏంటంటే సరేనండి అన్న ఒక కరెక్ట్ రెస్పాన్స్ బిలీవర్కి. నాకైతే కరెక్ట్ అనిపించదండి, కానీ మీరు చెప్పారంటే కరెక్ట్ అనిపించండి అన్న రెస్పాన్స్ యాక్చువల్ మీ నోట్ రావాలి. నేను కరెక్షన్ చేసినప్పుడు మీ నోట్ అంటే ఏమాట రావాలంటే, మీరు చెప్పారు కాబట్టి బహుశా కరెక్ట్ అయి ఉంటుందండి అన్న రెస్పాన్స్ వస్తే పెద్ద హెచ్చరికలు మీకు రావు. లోబడ్డారు అనుకోండి, దానివల్ల ఇంక ప్రాబ్లమే లేదు. లేదు అలాగన్నారు ఏంటంటే, నన్ను కరెక్ట్గా ఉన్నానండి, ఆయనకు అలా అనిపించిందేమో, నేను కరెక్ట్గా ఉన్నాను అంటే బేసిక్ ఏం చేస్తాను, ప్రభువు చేసే శిక్షను తృణీకరిస్తున్నావు. శిక్షను యాక్సెప్ట్ చేయడం వల్ల లాభం ఉంటుంది, తృణీకరించడం వల్ల లాభము ఉండదు. వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు, అయితే ఆ వ్యక్తి తృణీకరిస్తాడా అంగీకరిస్తాడు ఆ వ్యక్తి చేతుల్లో ఉంది. నువ్వు తృణీకరిస్తావు కాబట్టి శిక్ష రాకుండా పోదు, నువ్వు తృణీకరించిన శిక్ష వస్తూనే ఉంటది. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, శిక్షను తృణీకరించకము అంటూ, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే శిక్షను చూసారా, కరెక్షన్ అటువంటిది కోపానికి గుర్తు కాదు, పగకి గుర్తు కాదు, ప్రేమకి గుర్తు అని బైబిల్ చెప్తుంది. నేను మిమ్మల్ని శిక్షిస్తానంటే అర్థం నేను అంత ప్రేమిస్తాను కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తానని అర్థం. నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తానంటే మిమ్మల్ని అంతగా నేను ఇష్టపడతాను కాబట్టి మిమ్మల్ని నేను కరెక్ట్ చేస్తాను అర్థం. అదే మా రిక్కీ అభియోగానికి ఏదైనా ప్రమాదకరమైన కార్యం చేస్తాను అనుకోండి, నేను చూస్తూ అలాగుంటే నన్ను కన్న తండ్రి అనే సాక్ష్యం నాకు రాదు. చెప్తే ఫీల్ అవుతాడేమోలే అనుకోని కనుక నేను వదిలేశాను అనుకోండి,
నేను అసలైన టెండర్ లాగా నేను బిహేవ్ చేయట్లేదని అర్థం. అది మనకి బాగా ఎక్కుతుంది అది మైండ్లో, అది తెలుసు. కానీ విశ్వాల దగ్గరికి వస్తారు మాత్రము పాస్టర్లు చేస్తారు. పాస్టర్ గారికి ఏదో పర్సనల్గా ఉందని అనుకుంటారు. పాస్టర్ గారు పర్సనల్గా ఏమీ ఉండదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారేమో, నేనైతే అలాంటి వాళ్ళని చేస్తున్నప్పుడు అది మీకు బాగోదు, అది నాకు చెప్పాలని సంతోషాన్ని కలిగించదు. కానీ బైబిల్ దేవుడు చెప్తారంటే, ఎవరైతే దేవుడు అంగీకరిస్తాడో, ఎవరైతే వీరు నా కుమారుడు నా బిడ్డలు అంటాడో దేవుడు, వారిని దేవుడు శిక్షిస్తాడంట. వాళ్ళని అంగీకరించడానికి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడంట. నేను శిక్షిస్తుంటే అర్థం ఏంటో తెలుసా? నేను కోపం ఉండే కదా, నేను ప్రేమ ఉండే ఆ పని నేను చేస్తాను అర్థం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పనిష్మెంట్కి వచ్చేసరికి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వచ్చే దిద్దుబాటు వచ్చేసరికి ఇది కోపానికి సూచన కాదు, ఇది ప్రేమకి సూచన. అందరూ బైబిల్ అంటున్నాడు, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి, నేను మిమ్మల్ని ప్రేమిస్తే మనం శిక్షిస్తాను. మీరు కరెక్ట్ చేస్తుంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం వదిలేస్తే చాలు, మీరే ఆటోమేటిక్ దారి తప్పదు. మిమ్మల్ని వదిలేస్తే చాలు, మీరే పాడైపోతారు. కానీ శిక్షించిన అనుకోండి, మీరు సరైన దారిలోనికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ శిక్షిస్తున్నప్పుడు మీకు నచ్చదు, వినడానికి బాగుంటుంది, ఎమోషన్స్ సరిగ్గా ఉండవు, బాధ కలుగుతుంది, బహుశా మీకు ఏడు కూడా వస్తుంది. యాక్చువల్గా అది ప్రేమ యొక్క సూచన అని బైబిల్ చెప్తుంది. ప్రేమిస్తేనే శిక్షిస్తారు దేవుడు. నేనన్నా ప్రేమిస్తేనే మిమ్మల్ని శిక్షిస్తాను. ఒక పాస్టర్ గారు విశ్వాసానికి మంచి కోరితే, విశ్వాసాన్ని ప్రేమిస్తే, విశ్వాసం సరిగ్గా చేయనప్పుడు, ఆయన క్రమంగా లేనప్పుడు ఖచ్చితంగా పాస్టర్ శిక్షించే తీరాలి. ఏ పాస్టర్ అయితే విశ్వాసం శిక్షించరో ఖచ్చితంగా ఆ విశ్వాసం ఆ పాస్టర్ గారు వాడు చేస్తున్నారు అర్థం. ఎందుకంటే అది ప్రేమకి కొంచెం ముగించుకున్నాం. 7వ వచనం, శిక్షాఫలము, శిక్షకు ఫలము ఉంది, శిక్షాఫలం పొందటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందనేలా మీరు దిర్బూజులే గాని కుమారులు కారు. మీరు కనుక యాక్సెప్ట్ చేయకపోతే మీరు కుమారులే కాదండి. శిక్షించకపోతే కుమారులే కదా, దుర్బీజులు, అక్రమ సంతానం అర్థం. అందుకని ప్రేమ లేదు. దేవుని యొక్క విధానం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా అలాగే శిక్షిస్తాడు. ఆయన శిక్షించే విధానము, మిమ్మల్ని శిక్షించాలంటే దేవుడు నన్ను వాడుకుంటాడు. మిమ్మల్ని శిక్షించాలంటే దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు మాట్లాడిన కార్యము నా నోటి ద్వారా మీతో దేవుడు మాట్లాడతాడు. అది మీరు యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, అందరం మారడానికి ఇష్టపడుతున్నాం. నేను చాలా విషయాల్లో మారాలి, మీరు చాలా విషయాల్లో మారాలి. మీకు నాకు తేడా ఏంటంటే, నేను మార్పు చెందాలి, మీరు మార్పు చెందాలి. మీరు నేను కలిసి ప్రోగ్రెస్ లో ఉన్నాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ అవుతుంది మీలోనూ నాలోను. మరి నేను ఇది చెప్పాలంటే చెప్పే అర్హత నాకేంటండి అంటే, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నాకు అర్హత ఉంది. మీకున్న మంచి క్వాలిటీస్ నాకు లేకపోవచ్చాము కొన్ని విషయాలు, కానీ నేను మీ పైవాణ్ణి అన్నప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేసే బాధ్యత నాకు ఖచ్చితంగా ఉంది. అందుకే అంటున్నాను, సంఘ కాపరంటే అది ప్రతిసారి మీకు మంచిగా మాట్లాడి మీకు ప్రాబ్లం వస్తే ఓదార్చే వాళ్ళే కాదు, మీరు సరిగ్గా నడవబోతే మిమ్మల్ని కరెక్ట్ చేసేటువంటి పని కూడా కాపర్లే చేయాలి. ఈ రోజులు ఎవరు చేయట్లేదు కాబట్టి ఏంటంటే, అది ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఇంకెవరు చేశాను కొత్తగా ఉంటుంది. గమనించండి, దేవుడు చేసే శిక్ష కూడా ఒక మనిషి శిక్షిస్తున్నట్లుగానే ఉంటుంది. మీరు ప్రసన్న కుమార్ చూశారనుకోండి, ఇప్పుడు నా కింద ఉండలేదు, నా కింద ఉండలేకపోతే నేను మళ్ళీ కాపాడలేను, నేను చేసేది ఇంకేమీ లేదు. ఎందుకున్నాడు, నేను చెప్పింది వాళ్ళు చెప్పు, వాళ్ళు వింటే వాళ్ళు లక్ష్యం పడతారు. లేదు నేను చెప్పింది చెప్పావనుకో నువ్వు తప్పించుకుంటావు, వాళ్ళ ప్రాణానికి వాళ్ళ ఆత్మకి నీకు లెక్క చెప్పాల్సిన అవసరమే. అందుకే అంటున్నాను, అధికారం అనేటువంటిది మిమ్మల్ని కాపాడేటువంటి గొడుగు లాంటిది అంటున్నాను. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, దాని కింద లోబడి ఉంటే చాలా మంది నశించిపోతారేమో, కానీ నా కింద ఉంటే మీరు ఖచ్చితంగా నశించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పింది చేస్తున్నారు కాబట్టి, దేవుడు చెప్పింది చేస్తున్నారు కాబట్టి, ఇతరులపైన ప్రభావం ఉండొచ్చు, కానీ మీ పైన ప్రభావం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మీ పైన అధికారి ఉన్నాడు, మీ పైన అధికారము ఉంది. అధికారానికి ఒక సైడ్ ఏంటంటే అధికారం చలాయించడం, మరో పక్కడు ఏంటంటే లోబడేటువంటి వారిని కాపాడడం కూడా అధికారి చేసేటువంటి పని. ఈ రెండు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఇది, అధికారం పనిచేసే విధానం ఇది. అందుకే మీరు నన్ను కాదన్నారంటే మీరు దేవుని యొక్క నియమాన్ని మీరు కాదంటున్నారు. మీరు దేవుని యొక్క నియమాన్ని కాదన్నప్పుడు యాక్చువల్గా మీరు నాకు వ్యతిరేకంగా నిలబడట్లేదు, మీరు నియమమునకు దేవుని వ్యతిరేకంగా మీరు నిలబడుతున్నారు. జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీరు నేనైతే వదిలేస్తాను, దేవుడైతే వదలదు. ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది.
అందుకని అవిధేయత కనపరిచి అవిధేయత వల్ల వచ్చేటువంటి శిక్ష రాకుండా మాత్రం తప్పించుకోవడం కుదరదు. అందుకని ఆలోచించండి. కొన్ని పాస్ గారు వాక్యం చెప్పడం వరకేనండి, అంతవరకు అంటే కాదు. నా పని అది కాదు, అంతవరకు కాదు. మీరు అంతవరకు చేయాలంటే ఇప్పుడు అవసరం పని కూడా లేదు ఇక్కడ. నేను కేవలం జస్ట్ వాక్యం చెప్పేసి మిమ్మల్ని చెవులు దురద కలుగుతుంటే ఆ దురదను తీర్చడానికి ప్రసంగాలు చేయట్లేదు. ఆత్మను కాపాడే పని నేను చేస్తాను. చివరి వరకు పరలోకం వెళ్ళే వరకు మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే, మీలో ఇంకా విశ్వాసం ఎదగాలంటే, పరిశుద్ధతను ఇంకా పరిశుద్ధతను ఎదగాలి అంటే మీరు ఖచ్చితంగా మంచి కాపరికం ఉండే తీరాలి. అందుకనే ఎలాంటి కాపరికం అంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యం. మీ పై ఉన్న అధికారి ప్రతిసారి మీకు అనుకూలంగా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేశారంటే మీరే పతనాన్ని కోరుకుంటున్న అర్థం. అందుకే నేనైతే అలా చిన్న ఆటలే బెండ్ అయిపోను, చిన్న ఆట నేను లోపాను. ఇంకా మంచి విషయం కూడా ఉంది, వచ్చేవారు చెప్తాను. రోమపత్రిక కూడా తెలిస్తే వచ్చేవారు చెప్తాను దాని గురించి. కాబట్టి ఆలోచించండి. నా పని ఏంటో నాకు తెలుసు, నేను చేస్తాను. లోబడాల్సిన పని మాత్రం మీది. లోబడండి అని దేవుడు చెప్తున్నాడు. లేకపోతే దేవుని యొక్క నియమానికి మీరు వ్యతిరేకంగా వస్తున్నారు. జాగ్రత్తగా వస్తున్నారు. దేవుడు అధికారులు ఇచ్చింది మిమ్మల్ని కాపాడడానికి. ఆ కాపాడే ప్రాసెస్ లో శిక్షిస్తాం, ఖండిస్తాం, కఠినంగా మాట్లాడతాం. కానీ కొంతకాలం ఓర్చుకొని దేన మనసు కలిగి ఉంటే ఒకరోజు అదే మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నేను చాలా విషయాలు మారాల్సి ఉంది. ఏదన్నా సరే నేర్చుకోవాలంటే మార్పు లేకుండా నేర్చుకోవడం కుదరదు. నేను ఏదైనా నేర్చుకోవాలంటే నన్ను కరెక్ట్ చేయకుండా మీరు నాకు నేర్పించాలంటే ఇంపాసిబుల్ అది. కుర్ర డ్రమ్స్ నేర్పించాలనుకోండి, నేను వీళ్ళు కొట్టి కరెక్ట్ కాదు, నేను మార్చుకో అనకుండా నేను డ్రమ్ నేర్పించలేను. ఎవరన్నా సరే ఏదైనా నేర్చుకోవాలంటే అలా తప్పు దిద్దే వాళ్ళు లేకుండా, తప్పు ఎత్తి చూపించకుండా మార్చుకోవడం కుదరదు, నేర్చుకోవడం కుదరదు. అలాగే ఆత్మ విషయాలు నేర్చుకోవడానికి కూడా మీరు చేంజెస్ చేసుకుని మీరు రెడీగా ఉండాలి. సరే పాస్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి బహుశా నాలో ఉండొచ్చు, నాకైతే అలా అనిపించలేదు, కానీ మీరు అన్నారు కాబట్టి అది ఉండొచ్చు. లోబడి చేసుకుని లోబడ్డారు అనుకోండి, శిక్ష యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. శిక్ష కాదు, శిక్షణ ఫలం కూడా పొంది అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ప్రతి ఆత్మ పైన కాపరి ఖచ్చితంగా మీ పైన నాయకుడు. నాకు రెస్పెక్ట్ ఉండని చెప్పను, నాకు రెస్పెక్ట్ మీరు ఇవ్వాల్సిన పని కూడా లేదు, నాకు మీరు రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. కానీ మీరు గౌరవించే తీరాలి. ఎందుకో తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి అని కాదు, గౌరవించమని దేవుడు చెప్పాడు కాబట్టి మీరు చేసే. మా భాష పట్టించుకోరండి అంటే నేను పట్టించుకోను, కానీ దేవుడు పట్టించుకుంటారు. నాకేదో పెద్ద ఇబ్బంది కలిగింది, నేను అవన్నీ పట్టించుకోను, పిలిపిస్తాను అయిపోతాను, నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేవుడికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. దేవుడు మనం క్వశ్చన్ చేస్తుంది, ఆన్సర్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అన్నీ చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తున్నాను. నాకు మీరు లోబడే తీరాలి. మీరు చర్చకి రావాలంటే నాకు లోబడే, నాకు లోబడుతుంటేనే ఇక్కడ మీరు చర్చలో ఉండగలుగుతారు, లేకపోతే మీరు చర్చలో ఉండలేరు. ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను, అందుకే నా కింద ఉండండి అంటున్నాను. నా కింద ఉంటే మిమ్మల్ని నేను రక్షించగలుగుతాను, లేకపోతే నేను చేసేదని లేదు. అందుకనే ప్రతి ప్రసంగం మీకు మిమ్మల్ని బలపరిచేదిగా, సంతోషం కలిగించేదిగా ఉండదు. కొన్నిసార్లు మీకు ఇష్టమైన మాటలు, మీ నచ్చిన మాటలు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. మీరు 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 ప్రయాణం చేస్తున్న సడన్ గా బ్రేక్ వేయాల్సి ఉంటుంది, కొన్ని విషయాలు మీతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ మాట్లాడినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారంటే చాలా చాలా పెద్ద ఇష్యూ. నేను హెచ్చరిక చేసినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారని దేవుడు పరలోకం చూస్తారు, చాలా పెద్ద ఇష్యూ. ఆ తర్వాత మీరు శరీరం నడుస్తలేనటువంటిది మీరు ఇచ్చే రియాక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే నేను క్వశ్చన్ చేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం చాలా చాలా ప్రాముఖ్యం. నేను క్యాజువల్ అడిగి ఉండొచ్చు, సీరియస్ అడిగి ఉండకపోవచ్చు, చాలా క్యాజువల్ అడిగి ఉండొచ్చు, కానీ మీరు ఇచ్చే సమాధానం చూసారా, అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆలోచించుకోండి. దేవుడు అధికార పరంగానే పనిచేస్తాడు, ఆ పద్ధతిలో పనిచేస్తాడు. దాని ప్రకారం ఉన్నంత వరకు, ఆ గొడుగు కింద ఉన్నట్టే ఆ కింద ఉన్నంత వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకే అంటున్నాడు, మీ పైన ఎవరైతే నాయకులు ఉన్నారో వారి చేసే పని బట్టి వారిని గౌరవించండి, వారికి లోబడి వెళ్ళండి. మోకరించి ప్రార్థన చేసుకోండి. నేనే చిన్న